అంటే సార్ మీరు చెప్పినట్టు ఇప్పుడు ఫ్రూట్స్ కావచ్చు, అనీరా కావచ్చు, లేకపోతే తాటికలు కావచ్చు, ఎప్పటి నుంచో తాగుతూ వస్తున్నారు కదా. అంటే స్పెషల్లీ ఆ బ్యాట్స్ తింటున్నాయి లేదా తాగుతున్నాయని మనకు తెలియకపోవచ్చు. అప్పుడు అదే ఉంది, ఇప్పుడు అదే ఉంది. కానీ ఎందుకు ఇప్పుడు మాత్రమే ఈ వైరస్లు అనేవి అటాక్ అవుతున్నాయి? ఎక్కడ జరిగిన మిస్టేక్ అంటారు ఇది? మిస్టేక్ అంటే ఇప్పుడు మనము ఒక పందిని అంటే మనం చూసి చంపేయగలుగుతాం సింపుల్గా. బట్ బ్యాట్స్ అనేది మనకు రాత్రిపూటనే ఇట్ విల్ మూవ్. ఒక్క బ్యాట్ అనేది ఒక లక్షణం దాన్ని చూసినట్టయితే ఒక 40 మైల్స్ వరకు 30 to 40 మైల్స్ అనేది పోతుంది. అంటే ఆల్మోస్ట్ 50 కిలోమీటర్స్ డిస్టెన్స్ ప్రయాణిస్తుంది ఒక బ్యాట్. అంటే మీరు ఒక్కసారి ఊహించవచ్చు. ఇప్పుడు మనకు తెలంగాణలో ఉన్నాము, ఇక్కడ హైదరాబాద్ నుంచి నియర్ బై 50 కిలోమీటర్స్ చోటుపోల అట్లా ఆ రీజన్ చూసినప్పుడు ఒక 50 కిలోమీటర్స్ రేడియస్లో ప్రయాణించే శక్తి ఉన్నది. అక్కడికి పోయి మళ్ళీ రిటర్న్ అవుతాయి అదే ప్లేస్కి. ఇప్పుడు గుహలలో ఉంటుంది మనకు, చాలా చాలా గుహలలో ఇవన్నీ చీకటి గుహలలో ఎవరు లేని ప్రాంతంలో ఉంటుంది. మనం ఎక్కడ కూడా దాన్ని మనం పరీక్షించము, పరిశోధించము. మన దేశంలో అలాంటివి చాలా తక్కువ ఉన్నాయి. ఇవన్నీ బ్యాట్స్ అన్నిటి కూడా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం స్పెషల్గా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ వాళ్ళు ఈ బ్యాట్స్లో ఏమన్నా ఉందా అనేది పరీక్షించాలి. కంపల్సరీ చేయాల్సిన పని, రొటీన్గా చేయాల్సినది చేయట్లేదు. అంటే బ్యాట్కి హ్యూమన్కి ఉన్నటువంటి లింక్ ఏంటి? ఎందుకు అవి తిన్న ఆ ఫ్రూట్స్ వల్లే లోపల ఇంపాక్ట్ అవుతుంది హ్యూమన్ బాడీలో అనేది ఇప్పుడు ఉన్నటువంటి డౌట్. ఇప్పుడున్న టాపిక్ అంటే వైరస్ అనేది ఎలా వస్తుంది అనేది నేను క్లియర్గా చెప్పాను. బ్యాట్స్ నుంచి వస్తుంది. ఆ ఫ్రూట్స్ అనేది మెయిన్ కారణం ఇక్కడ. ఇప్పుడు కొందరు ఆ ఫ్రూట్స్ కొంచెం తిన్న ఓవరాల్ షేప్లో కొంచెం తిన్నా దాన్ని పక్కన పాడేస్తారు. కొంతమంది ఏంటంటే పూర్ పీపుల్ వాళ్ళు ఏంటంటే తినేస్తారు. అలాంటిది తినకుండా ఆపగలిగినప్పుడు మనం అది చేయొచ్చు. అసలు నిఫా వైరస్ బాడీలోకి వెళ్ళిన తర్వాత ఏ విధమైన ప్రభావం చూపిస్తుంది? ముఖ్యంగా ఏ సిస్టమ్ మీద దెబ్బ కొడుతుందంటారు? ఎన్ని వైరస్ ఇప్పుడు ప్రతి ఒక్క వైరస్ ఏంటంటే లక్షణం ఏంటంటే దానికి ఒక ఆర్గాన్ అని చూడదు. దట్ ఈస్ స్పెషాలిటీ ఆఫ్ వైరస్ ఏంటంటే కొన్ని వందల వైరస్ 100 వెళ్తాయి వైరస్ బాడీలోకి. మన ఇమ్యూనిటీ మంచిగా ఉన్నప్పుడు ఆ వైరస్ని చంపే విధానంగా మన బాడీ ఉంటుంది, అది చంపేస్తుంది. అది అది ఎవరైతే ఇమ్యూనిటీ తగ్గుతుందో, తక్కువ ఉన్నదాల్లో వాళ్ళ బాడీలో వైరస్ అనేది ఒక్కసారి ఎంటర్ అయితే ఒక విస్ఫోటం బాంబ్, ఇప్పుడు న్యూక్లియర్ బాంబ్ అంటారు, టప్ 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 అలా పేలిపోతున్నట్టు మొత్తం బాడీలో వైరస్ అంతా వస్తుంది. బాడీ మొత్తం వస్తుందమ్మా, ఎక్కడని కాదు. నేను సింపుల్గా చెప్తాను దీన్ని. ఓరల్ రూట్లో వెళ్తుంది, అక్కడ మల్టిప్లై అయిపోతుంది, ఆ తర్వాత బ్లడ్లోకి వెళ్తుంది. బ్లడ్ నుంచి బ్లడ్ ఎక్కడికి వెళ్తుందో మీకు అందరికీ తెలుసు, అన్ని బాడీ పార్ట్స్కి వెళ్తుంది. ప్రాసెస్ మొత్తం ఎట్ ఏ టైం అయిపోతుంది. లివర్కి వెళ్తుంది, హార్ట్కి వెళ్తుంది, లంగ్స్కి వెళ్తుంది, మిగతా అన్ని చోట్లకి వెళ్తుంది, బ్రెయిన్ కూడా వెళ్తుంది. సో బ్రెయిన్కి అనేది లాస్ట్ స్టేజ్లో వెళ్తుంది. ఎందుకంటే బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అంటాము, కొద్దిగా ఆపే శక్తి ఉంటుంది అక్కడ. సో మిగతా బాడీ పార్ట్స్లో మల్టిప్లై అయిపోతుంది. చాలామంది ఏంటంటే హార్ట్కి ఏం సంబంధం అంటారు, హార్ట్ మయోకార్డైటిస్ వస్తుంది. మయోకార్డైటిస్ అంటే హార్ట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇప్పుడు కరోనా వైరస్తో ఇప్పుడు సడన్ కార్డియాక్ అరెస్ట్ వస్తున్నాయి, మేము అందరు చూస్తుంది. అది ఎప్పుడు మనం ఇంతకుముందు అలా చూడలేదు. బట్ ఇట్ హ్యాస్ బికమ్ కామన్ నౌ. డెంగ్యూ వైరస్తో అలానే ఉంటుంది. ప్రతి వైరస్ కొన్ని కోట్ల వైరస్ బాడీలో ప్రొడ్యూస్ వస్తుంది. ఫస్ట్ బ్లడ్, ఫస్ట్ నెక్స్ట్ ఆర్గాన్స్, ఆ తర్వాత లాస్ట్ ప్రోటీన్ అంతా తినేస్తుంది బాడీలో. లాస్ట్ మిగిలేది మజిల్స్ ప్రోటీన్ తిన్నప్పుడు వీక్నెస్ వస్తుంది. అందుకోసమే అన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్లో వీక్నెస్, జాయింట్ పెయిన్స్ వచ్చింది అంటే వైరల్ ఇన్ఫెక్షన్. ఓకే.